కృపయు కనికరము కలిగిన మా దేవా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వేలాదిగా స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో ప్రభు, మమ్మల్ని ప్రేమించి మా అందరి జీవితాలలో మరి యొక్క నూతన పరిశుద్ధ దినమును అనుగ్రహించిన రీతిని బట్టి మీకు వేలాదిగా స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో తండ్రి, ఉదయకాలం ముందు ప్రభు మరి నీ యొక్క సన్నిధిలో ఈ రీతిగా కూడుకొని నేను స్తుతించుటకు ఆరాధించుటకు ఆయన మాకు కృపను అనుగ్రహించి నడిపిస్తున్న రీతి బట్టి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఆయన ఈ ఆరాధనలో తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఆయన మమ్మల్ని అందరినీ కూడా మీ పరిశుద్ధాత్మ శక్తితో నడిపించండి. చేరి వచ్చిన ప్రతి దేని బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇంకను ప్రభా మార్గంలో గృహములు ఎంతమంది త్వరపడుచున్న బిడ్డలకు మీ సహాయం దయచేసి ఫలితముగా నీ దేని బిడ్డలను ప్రభా మా మధ్యకు నడిపించండి. మేమందరూ కలిసి ప్రభా నాయన తండ్రి పూర్ణమైన మనసుతో ఆత్మతో సత్యముగా నిన్ను ఆరాధించుటకు కృప దయచేయండి. నాయన ఆరాధన ఆది నుండి అంత వరకు మీరే మాకు ప్రభా శిక్షణ వహించి మీ చిత్తములో ప్రభా మీ కృపలో మమ్మల్ని సాగింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మంచి వాతావరణం ఇచ్చిన రీతిని బట్టి మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇది ప్రభా ఈ సమయంలో కొద్ది కీర్తనలు పాడి మీ నామమును మహిపరుస్తూ ఉండగా ప్రభా మీరే మాకు తండ్రి తోడుగా నుండి మా కీర్తన, మా గానము, మా స్తుతి అంతయు కూడా మీకు అంగీకారయోగ్యంగా ఉండుటకు కృప దయచేయమని నీ పరిశుద్ధ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రియ రక్షకులను యేసు పరిశుద్ధమైన నామంలో అతి మిక్కిలి నేను ఎంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని దేవుడని మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. దేవుని దేవుడ నీవే మా మంచి యేసయ్యా. పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. ప్రేమించుటకు
లేచి నిలబడి దేవుని స్తుతించగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి మొదటి కీర్తన. అన్ని కాలంలోనూ ఉన్నాయి అనే కీర్తన పాడి ప్రభువుని స్తుతిద్దాం. పల్లవి మొదటి చరణం, చివరి చరణం మాత్రం పాడుతున్నాం. అన్ని కాలములా నున్నాయో యెహోవాని నిన్నారాంబాయో కన్నా తండ్రి వనేకెక్కిన మోక్ష వాసాలి సన్నోతో లుమాతమై ఉందా మున్నే నీకు నిన్ను ప్రకటన చేయా నీ క్రియాలోకములను మనోగా చేసినా అరుడా నీవే
కీర్తన పాడుడి. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ ఒట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమ గల యెహోవాకు స్తుతి చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణలోనికి రండి. పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనపుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. యెహోవా వేయి చేయుచున్నాడు. ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయి చేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాసతను బట్టి జనులకు ఆయన తీర్పు తీర్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులను, మహాగణులను, రాజులకు రాజువై, పరమందాసీనుడివై, నిత్యము దేవదూతల చేత పరిశుద్ధులు 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 అని కొనియాడబడుతూ సర్వలోకమును ఏకతాటిపై నడిపిస్తున్నటువంటి గొప్ప దేవా, నీకు స్తుతి 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 స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, మా అందరి జీవితాలలో మరొక నూతన పరిశుద్ధ దినము మాకు ఇచ్చి, ఈ పరిశుద్ధ దినములో ప్రభువా నీ సన్నిధిలో కూడి ఇటు రీతిగా ఆరాధన చేయడానికి నీ కృప మాపై ఉంచి నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. యేసయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో ప్రభువా నీ సన్నిధిలో చేరిన మేము పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో సత్యముగా నిన్ను ఆరాధించి భాగ్యము మాకు దయచేయండి. సాతాను బంధించి లయపరచండి ప్రభువా. సాతాను ఎదురించగలిగే శక్తిని మాకు దయచేయండి. పరిపూర్ణమైన విశ్వాస జీవితాలతో నాయన భయముతో, భక్తితో నిన్ను ఆరాధించు వారిగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన. అలవాటుగా, ఆచారంగా నీ సన్నిధిలో కూడుకున్నది కాదు కానీ ప్రభువా, నిన్ను ఆరాధన చేయటకు నీ కృప వారిపై ఉంచండి నాయన. నీ కృప తోడుగా ఉంచండి, నడిపించండి. మంచి ఆరాధన ప్రభువా, నీకు అంగీకారమైన ఆరాధన జరిగించుటకు కృపను దయచేయమని, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుమని, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే మాకు తోడుగా ఉండి నీ పరిశుద్ధ సన్నిధి మాతో ఉంచుమని యేసు పరిశుద్ధమైన నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందామండి. ప్రేమ బిడ్డరా, మనందరము లేచి నిలబడి దేవుని స్తుతిస్తూ కీర్తన పాడి అందరం కూడా మన హృదయాలను సిద్ధపరచు దేవుని సన్నిధిలో ఆయన సన్నిధి కొరకు
పాడుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా. కీర్తన పాడతాం, కొంచెం సౌండ్ తగ్గించండి. నీవుంటే నాకు చాలు యేసయ్యా అని కీర్తన పాడతాం. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనకి వివరించండి. మనందరి యొక్క హృదయాలు దేవుని వాక్యముతో నింపబడినట్లుగా ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనందరం కూడా పరిశుద్ధాత్మతో నింపబడలాగున అందరము దేవుని సన్నిధిలో మన హృదయాలను దేవునికి సమర్పించుకోవడానికి ఆయన పరిశుద్ధ సన్నిధి మనతో నివాసం చేయడానికి, సహవాసం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించి ప్రార్థనలో మీరందరూ కూడా సిద్ధపడాలని కోరుతూ ఉన్నారు. పాస్టర్ గారు మన ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన ఏకీభవించండి. హల్లెలూయా, స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, నీవే మాకుండా మా తోట మా ఆశ్రయదుర్గము, మేము నమ్ముకున్న దగ్గర మా సహాయకుడు నీవేనని ప్రభు. అయ్యా మేము పాపులము తండ్రి, దౌర్భాగ్యులము తండ్రి, కిందికెళ్ళినటువంటి వారు ప్రభు. అయ్యా నీ కృప చొప్పున తండ్రి, నీ ప్రేమ చొప్పున ప్రభు మేము బిడ్డలుగా జీవించుకున్నాం ప్రభు. అయ్యా విషయాన్ని గ్రహించుకోలేదు మేము తండ్రి. అయ్యా నీకు విరోధంగా పాపము చేసిన ప్రభు నిన్ను నిరంతరము గాయపరుస్తూనే ఉన్నాం ప్రభు. అయ్యా ప్రభు క్షమించు తండ్రి. నాలాంటి మాలాంటి పాపల కొరకే ప్రభు నీవు లోకానికి వచ్చావు తండ్రి. అయ్యా మా కొరకే నీ శిలువలో మరణించావు ప్రభు. నీ ద్వారా తప్ప మరి రక్షణ భాగ్యం ఎవరి ద్వారా లేనటువంటి సత్యాన్ని ప్రభు బిడ్డలు గ్రహించినటువంటి కృపను దయచేయండి ప్రభు. ఈ లోక దేవతలు ప్రభు అందరూ తండ్రి మమ్మల్ని తండ్రి నాయన పరలోక రాజ్యం చేర్చలేవు ప్రభు. నాయన పరిశుద్ధులవు తండ్రి, నాయన మా కొరకు రక్తాన్ని చిందించినటువంటి అయ్యా నీ ద్వారానే మేము పరలోక రాజ్యం చేరగలమన్నటువంటి ప్రభు విశ్వాసము ప్రతి ఒక్క బిడ్డలోను ప్రభు తండ్రి తండ్రి స్తోత్రము స్తోత్రము స్తోత్రం ప్రభు. ఇదిగో నాయన దీని సేవకుడు నాయన వాక్యం నాయన సిద్ధపడుతూ ఉంటుండగా అయ్యా నీ సేవకుడు మీ శిలువ చాటుగా మరుగుపరచండి అయ్యా. ఏడింతల ఆత్మాభిషేకంతో దిన సేవకుడు నింపండి ప్రభు. మా జీవితాలకు ప్రభు అన్న తండ్రి ఏదైతే ఆత్మీయాహారం అవసరమైందో ప్రభు నీవే నీ బిడ్డ ద్వారా మాతో మాట్లాడి ప్రభు. నీ వాక్యం వెలుగులో మా జీవితాలు సరి చేసుకోవడానికి ప్రభు, మా పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి ప్రభు, నా తండ్రి వేద దేవాల ప్రభు నీ మార్గంలో నడవడానికి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రభు నీ మాటలతో మమ్మల్ని ప్రభు మార్చిన ప్రభు నీ వాక్యం వెలుగులో మా జీవితాలు సరి చేసుకునేటటువంటి కృపను నీ దీన సేవకుడి ద్వారా మాతో మాట్లాడి నడిపించవలసిందిగా వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కూర్చున్నామండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఎవరు కూడా దయచేసి మాట్లాడవద్దు. మీ చంటి బిడ్డలు జాగ్రత్తపరచుకొని కరోనా నిబంధన ప్రకారము చంటి బిడ్డలకు ముసలి వారికి ప్రవేశం లేదు. అది ముందే నేను అనౌన్స్ చేశాను. కానీ మీరు పిల్లలను తీసుకొస్తున్నారు, సరే మంచిది. కానీ మీ పిల్లలను జాగ్రత్తపరచుకోండి. ఆరాధన రికార్డ్ అవుతుంది, లైవ్ అవుతుంది. కాబట్టి దయతో మీరందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నారు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన భాగము 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవేమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు.
దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు, దేవుణ్ణి ప్రేమించే వారు ఎవరైతే ఉన్నారో వారి కొరకు దేవుడు కొన్ని దీవెనలు సిద్ధపరుస్తున్నాడంట. ఎవరి కొరకు? ఎవరి కొరకు? దేవుని ప్రేమించే వారి కొరకు. ఎస్పెషల్లీ హూ లవ్స్ ది గాడ్. ప్రత్యేకంగా ఎవరైతే దేవుడిని ప్రేమిస్తున్నారో వారి కొరకు దేవుడు ప్రత్యేకమైనటువంటి దీవెనలు సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమించేవారు ఎవరైతే ఉన్నారో వారిని గురించి మాట్లాడుతున్నది వాక్యం. వారి కొరకు దేవుడు కొన్ని సిద్ధపాట్లు చేస్తున్నాడంట. వారి కొరకు కొన్ని సిద్ధపరుస్తున్నాడంట. కొన్ని దీవెనలు, ప్రత్యేకమైన దీవెనలు సిద్ధపరుస్తున్నాడట. అవి ఎవరి కొరకు అంటే ఆయన ప్రేమించే వారి కొరకు మాత్రమే. దేవుని బిడ్డరా, లోకంలో మనందరము కూడా దేవుని బిడ్డలమే. కానీ దేవుని ప్రేమించేవారుగా ఎంతమంది ఉన్నాము? దేవుని ప్రేమించే బిడ్డలు ఎంతమంది ఉన్నారు అంటే, ఆయన మనలను ప్రేమించి మనందరినీ ఆయన బిడ్డలుగా స్వీకరించి ఆయన ప్రేమలో నడిపిస్తున్నాడు. అయితే ఆయన ప్రజలుగా చేరిన మనము చాలామంది ఆయన ప్రేమించలేని బలహీనతలో ఉన్నాం. అందుకే దేవుడు ప్రత్యేకంగా ఇక్కడ స్పష్టంగా వక్కానిస్తున్నాడు, నన్ను ప్రేమించే వారి కొరకు, దేవుని ప్రేమించే వారి కొరకు ఆయన కొన్ని ప్రత్యేకమైనవి సిద్ధపరుస్తున్నాడట. అంటే ప్రేమించిన వారి కొరకు అవి మరి సిద్ధపాటు కలిగి ఉంటాయా? ప్రేమించిన వారికి దొరుకుతాయా అవి అంటే దొరకవు. దేవుని ప్రేమించిన వారికి అవి దొరకవు. దేవుని ప్రేమించే వారికి దేవుడిచ్చే సిద్ధపరుస్తున్నాడట. ఆయన సిద్ధపరిచాడట. ఆల్రెడీ ఈ ప్రిపేర్డ్, ఈ మేడ్ అన్ని చేసి రెడీగా ఉంచాడు ఆ దీవెనలో. అవి ఏమిటి అంటే, అవి మీకు కంటికి కనిపించవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. మీకు కనిపించని దీవెనలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆ దీవెనలు దేవుడు మీ కొరకు ఆల్రెడీ సిద్ధపరిచాడు. ప్రేమిస్తున్న వారి కొరకు దేవుడు అవి ఇవ్వబోతూ ఉన్నాడు. వారి జీవితాల్లో ఆ దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు కలుగజేయబోతూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించేటటువంటి బిడ్డలకు మాత్రమే అని రాయబడింది వాక్యం. మరి దేవుని ప్రేమించాలి అనేటటువంటిది మనం ఎరిగి ఉండాలి. మనమందరం కూడా ఏమి కోరుకుంటున్నామంటే, దేవుని ప్రేమ మాకు కావాలి, దేవుడు మమ్ములను ప్రేమించాలి, మమ్ములను దీవించాలి, మమ్ములను ఆశీర్వదించాలి, మమ్ములను దీవెనకరమైన స్థితిలో ఉంచాలి అని మనందరం కోరుకుంటాం. దేవుని బిడ్డరా, నువ్వు అడిగినా అడగకపోయినా, నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా, దేవుడు ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ అందరిపై ఉంటుంది. కానీ దేవుడు తను ప్రేమిస్తూ ఆయన ఏం కోరుకుంటాడంటే, నన్ను ప్రేమించేవారు కావాలి, నా జనుడు, నన్ను ప్రేమించే జనుడు నాకు కావాలి అని మన నుండి ఆయన ప్రేమ కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన ప్రేమ అల్పులమైన, అయోగ్యమైన, పాపులమైన, ఏమాత్రం ఎన్నిక లేనటువంటి మన నుండి ఆయన ప్రేమ కోరుకుంటున్నాడు. ప్రేమించే దేవుడు మన ప్రేమను కోరుకుంటున్నాడు. మనం ఆయన ప్రేమిస్తున్నామని ఆయన మనల్ని ప్రేమించడం లేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి మొదటిగా దేవుడు ఏం చేశాడండి, మనందరినీ కూడా రక్షించడానికి ఆయన ప్రియమైన కుమారుని లోకానికి పంపించి మనందరి కొరకు కుమారుని బలిగా సమర్పించాడు. గొప్ప దేవుడు. కనుక దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, మరి లోకంలో నశించిపోతున్న మనందరి కొరకు ఆయన ఏం చేశాడంటే తన కుమారుని లోకానికి పంపించాడు. దేవుని ప్రేమ అపారమైనది, శాశ్వతమైనది. దేవుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. అయితే మన నుండి కూడా ఆయన ప్రేమ కోరుకుంటున్నాడు. దేవుని ప్రేమించి బిడ్డలుగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారిని ఒంటినే దేవుడు విడిచిపెట్టడు. ప్రేమించి వారికి ఏ వేలు చేయకుండా విడిచిపెట్టడు.
ఆయన ఎన్నో మేలులు మీ కొరకు సిద్ధపరుస్తున్నాడని, నన్ను ప్రేమించి వారి కొరకు నేను అనేకమైన మేలు సిద్ధపరుస్తున్నానని ఆయన 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన్ను ప్రేమించి వారికి సిద్ధపరిచినవి ఒక గుప్తధనము వంటిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే గుప్తధనం అంటే దాచబడిన ధనం, కంటికి కనిపించకుండా. మన పితరులు ఇదివరకు ఏం చేసేవారంటే కొంత ధనము, బంగారపు నాణ్యాలు లేక వెండి నాణ్యాలు ఇలాంటివన్నీ కూడా ఒక కుండీల్లో పెట్టి భూమిలో దాచిపెట్టేవారు. ఇప్పుడు పాత తరం వారు దాచిపెట్టి వారు చనిపోయారు. తర్వాత వారు వెళ్ళిపోయి కొన్ని యుగాలు కొన్ని తరాలు దాటిపోతున్న తర్వాత కొత్త తరం వారు వచ్చి మళ్ళీ కొత్త భవనాలు కట్టుకోవడానికి వారు పునాదులు తవ్వుతున్నప్పుడు, భూమి తవ్వుతున్నప్పుడు బయలుపడతా ఉన్నాయి. వాటిని గుప్త నిధి అంటారు, గుప్త ధనం లేక గుప్త నిధి అంటారు. అలాగా కనబడకుండా దాచబడినటువంటి వాటిని గుప్తధనం అంటారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా అవి కంటికి కనిపించక, చెవికి వినబడక, హృదయానికి గోచరం కాకుండా ఉన్నటువంటి గుప్తధనం వంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించే బిడ్డలకు మాత్రమే గుర్తించుకోండి, ఈ యొక్క సిద్ధపాటు చేయబడిన ఆశీర్వాదాలు దేవుని ప్రేమించే వారికి. దేవుని ప్రేమిస్తున్నావా దేవుని బిడ్డ? ఆలోచించేసుకో ఒకసారి. దేవుడు ఎవరికి ఇస్తాడట? నాకు ఎలిజిబిలిటీ ఉందా, నాకు అర్హత ఉందా? దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు, దాచి ఉంచినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాలు ఏమో నాకైతే తెలియదు, కానీ ఆ ఆశీర్వాదాలు పొందేటటువంటి అర్హత నాకుందా లేదా అని మనం ఆలోచన చేసుకోవాలి. ఒక్కసారి మన హృదయాలను పరీక్ష చేసుకుందాం. నేను దేవుడిని ప్రేమిస్తున్నానా? నిజంగా నేను దేవుడిని ప్రేమిస్తున్నాను? దేవుడు అడుగుతున్నాడు, సంగమా, ఎమాన్యుయల్ వర్క్ చర్చ్, ఓ సంగమా నన్ను ప్రేమిస్తున్నావా? దేవుడు అంటున్నాడు, ప్రేమించుచున్నావా సంగమా, నన్ను ప్రేమించుచున్నావా సంగమా, నిజముగా ప్రేమించుచున్నావా సంగమా, నన్ను ప్రేమించుచున్నావా సంగమా. దేవుడు అడుగుతున్నాడు. ఏం చెప్తాం మనం? ఎమాన్యుయల్ భక్తి చేసి సంఘ బిడ్డలైనటువంటి మనందరినీ కూడా దేవుని నిత్యము ప్రశ్నిస్తున్నాడు. ఓ సంఘమా, నన్ను ప్రేమిస్తున్నావా? నిజముగా ప్రేమిస్తున్నావా? నటిస్తున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. నా జవాబు ఏమైంది? దేవుని ప్రేమించి బిడ్డలుగా ఉన్నామా? దేవుని వాక్యం సెలవిస్తుంది మనందరం కూడా దేవుని ప్రేమించాలి అని. దేవుని వాక్యంలో దేవుడు మనకు ముందుగానే తెలియపరిచాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఒక్కసారి చక్కగా, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడని యెహోవాను ఏం చేయాలో ప్రేమించాలి. దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ఆజ్ఞ, మనందరం కూడా దేవుని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే మనకిష్టమైనప్పుడు ప్రేమించి, ఇష్టం లేనప్పుడు విడిచిపెట్టే ప్రేమ కాకుండా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమిస్తున్నావా? ప్రేమించినట్లయితే దేవుడు నీ కొరకు సిద్ధపాటు చేసిన ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రేమిస్తున్నావా లేదో ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. మరొక వాక్యం కూడా చూద్దాం. ప్రేమించడం అంటే ఏమిటి? ఎలా ప్రేమించాలి దేవుడిని? దేవుడిని ఎలా ప్రేమించాలి? ఏమంటే దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. ఏంటి? ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు, బలం ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఇవన్నీ దేవుని ప్రేమ. మనం ఎలా ప్రేమించగలం దేవుడిని? హౌ కెన్ వి లవ్ ది గాడ్? ఎలా ప్రేమించాలి దేవుడిని? ప్రేమ బిడ్డగా ప్రేమించాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రేమకు మనం ఎవరైనా ప్రేమిస్తుంటే ఎలాగా మనం ఆ ప్రేమను వెల్లడి చేస్తాం చెప్పండి? ఏవో కొన్ని క్రియలు, కొన్ని బహుమానాలు ఇవ్వడం, లేకపోతే కొన్ని మంచి పదార్థాలు వండి పెట్టడం, బహుమానాలు ఇవ్వడం, వస్త్రాలు ఇవ్వడం, లేకపోతే ఏదో సంథింగ్ చేస్తాం, క్రియలు జరిగిస్తాం. నీవు నీ దేవుడిని ప్రేమించాలంటే ఎలా నువ్వు దేవుడిని ప్రేమించగలవంటే దేవుని వాక్యం చూద్దాం.
చూడండి 2వ యోహాను పత్రిక 2వ యోహాను పత్రిక 6వ వచనం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నదే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెనని. మనము ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ఆయనను ప్రేమించడం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుని ప్రేమించు వారందరూ ఏం చేస్తారట? ఆయన ఆజ్ఞలను గైకొంటారు. కాబట్టి సంఘమును ప్రేమించిన వారు ఏం చేస్తారు? సంఘం కొరకు ప్రార్థన చేస్తారు. సంఘమును ప్రేమించే వారు సంఘములో స్వార్థ వ్యాప్తి కొరకు కానుకలు ఇస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దేవుని ప్రేమించే వారు ఏం చేస్తారట? ఆయన ఆజ్ఞలను గైకొందురు. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను నెరవేర్చుటయే, జరిగించుటయే దేవుని ప్రేమించడం. గుర్తించుకోండి, దేవుని ఎలా ప్రేమించాలమ్మా మనం? ఆయన నీ కానుకలను, నీ బంగారమును, నీ వెండిని ఆయన కోరుకోవడం లేదు, కానీ ఆయన ఆజ్ఞలను పాటించమని చెప్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను పాటించడమే ఆయన్ను ప్రేమించడం. దేవుని వాక్యం వింటాం, కానీ ఏమాత్రము కూడా దానిని అనుసరించాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఆజ్ఞ ఎంతమంది పాటిస్తున్నారండి? అది దేవునికి చాలా ఇష్టమైనటువంటి ఆజ్ఞ. 10 ఆజ్ఞలను దేవుడు 2 ఆజ్ఞల్లో మిళితం చేశాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మొదటిది ఏంటండి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధన చేయి. 2వదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలు చేయగలిగితే నువ్వు దేవుని ప్రేమించిన వాడివే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ దేవుని ప్రేమించాలి, నీ దేవుని ఆరాధన చేయాలి, సేవించాలి, పూర్ణ హృదయంతో సేవించాలి. ఈ 2 చేయగలిగితే దేవుని ఆజ్ఞలను నువ్వు గైకుంటున్నావు, దేవుని ప్రేమిస్తున్నావు. ఈ 2 చేయండి. ఈ 2టిని జాగ్రత్తగా కూర్చ తప్పకుండా పాటించాలి. మనం దేవుని ప్రేమించేవారు అవుతాం. అంతేగాని ఇతరుల మీద నిద్ర మోపడం, ఇతరులను మనం ద్వేషించడం, ఇతరుల పట్ల మనము చులకన భావం కలిగి ఉండడం, ఇది దేవునికి ఇష్టమైన మనసు కాదు. అలాగే దేవుని ఏదో ఆరాధన చేశాం, సన్నిధికి వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళాం, ఒక్క దేవుని మాట కూడా మన హృదయంలోకి చొరబడలేదు. హృదయం తలుపులు మూసేసుకున్నాం, దేవుని మాటలకు చోటు ఇవ్వలేదు. ఎలాగ మూసుకుని వచ్చామో తలుపులు అలాగే మళ్ళా మూసుకుని వెళ్ళిపోయారు. దేర్ ఇస్ నో యూస్. ఏమి ప్రయోజనం లేదు. దేవుని సన్నిధికి వచ్చావా, తిరిగి వెళ్ళేటప్పుడు నూతన బలంతో, నూతన శక్తితో తిరిగి వెళ్ళాలి. నీవు వచ్చిన స్థితిని ఇక్కడ దేవుని దగ్గర వదిలిపెట్టి దేవుని యొక్క నూతన శక్తిని పొందుకుని తిరిగి వెళ్ళాలి. నువ్వు ఎలా వచ్చావో అలాగే తిరిగి వెళ్ళిపోతే ఏమి ప్రయోజనం నీకు? దేవుని ఎందుకు వచ్చిన నీవు దేవుని బలం పొందుకోవాలి, దేవుని ప్రేమ, దేవుని శక్తిని పొందుకుని వెళ్ళాలి. నీవు మోసుకుని వచ్చిన పాపభారం అంతా నువ్వు దేవుని యొక్క విడిచిపెట్టి దేవుని యొక్కకు వచ్చావు కనుక, ప్రభువా నాలో ఈ పాపం ఉంది, నాలో ఈ యొక్క అపవిత్రత ఉంది అని దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి తేలికైనటువంటి మనసుతో నువ్వు తిరిగి వెళ్ళాలి. ఎటువంటి పాపంతో వచ్చావో మళ్ళీ అటువంటి పాపాన్ని మోసుకుని పోతున్నావు. నీ భారమును అలాగే మోసుకుని పోతున్నావు. నువ్వు నిజంగా దేవుని సేవించేవాడువైతే, నిజంగా దేవుని ప్రేమించేవాడువైతే, దేవుని యొక్క వచ్చి దేవుని యొక్క దగ్గర నువ్వు ఒప్పుకోవాలి. నీ పాపాన్ని దేవుని దగ్గర నీ నిజ స్థితిని ఒప్పుకోవాలి. దేవుని నీ పాప భారం అంతటిని తీసివేసి నిన్ను నూతన శక్తితో, నూతన బలంతో నింపి తేలికైనటువంటి హృదయంతో నిన్ను తిరిగి పంపిస్తారు. ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చి దేవుని దీవులతో తిరిగి వెళ్తున్నారు చెప్పండి? దేవుడు
ఎటువంటి మనసుతో వస్తున్నామో అటువంటి మనసుతోనే వెళ్ళిపోతున్నాం. ఏమి ప్రయోజనం? ఇది పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణమైనటువంటి సత్యంతో దేవుని ఆరాధించడం ఎంత మాత్రము కాదు. ఎలా వచ్చిన వాడు అలా వెళ్ళిపోతున్నావు. నిజంగా నీ పూర్ణ హృదయం దేవునికి ఇస్తే నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి పాపము దేవుని దగ్గర ఒప్పుకుంటావు. నువ్వు నిజంగా దేవుని సత్యముగా ఆరాధన చేస్తే నీ హృదయం అంతటితో దేవుని సన్నిధిలో మరొక ఆలోచన లేకుండా కూర్చుని దేవుని మాటలపై శ్రద్ధ పెడతావు. చాలా మంది నిద్రపోతూ ఉంటారు దేవుని సన్నిధికి వచ్చి. వారు సత్యముగా దేవుని ఆరాధిస్తున్నారు అని చెప్పగలరా? అది నిజమైన ఆరాధన అవుతుందా? ఏదో అలవాటుగా చేసే ఆరాధన. ఇంటి దగ్గర ఇంకా హాయిగా పడుకోవచ్చు కదా. ఎందుకు ఇక్కడికి వచ్చి దేవుని ఆరాధన చేస్తున్నామని చెప్పుకుంటాం కానీ అసత్యమైన ఆరాధన, సత్యములైన ఆరాధన, దేవుని సన్నిధిలో నీవు దేవుని బిడ్డగా దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో సత్యమైన ఆరాధన జరిగిస్తే, ఆయన ఆత్మ ఉన్నాడు కనుక నువ్వు ఆత్మతో దేవుని ఆరాధన చేయగలిగితే నువ్వు దేవుని ప్రేమించిన బిడ్డగా ఉంటావు. నువ్వు నీ పొరుగు వారిని ప్రేమించి బిడ్డగా ఉంటే, సహోదరు ప్రేమ కలిగిన బిడ్డగా ఉంటేనే దేవుని నువ్వు నిజమైనటువంటి ప్రేమ కనిపిస్తున్నావు దేవుని పట్ల. అక్కర్లేనటువంటి నిందలు వేసుకుంటున్నారు చాలా మంది బిడ్డలు. దేవుని బిడ్డగా చాలా వ్యతిరేకమైనటువంటి భావంతో మనం ఉన్నామని గుర్తించాలి. దేవుని ప్రేమించేవారు ఏం చేయాలని? క్షమించాలి. ఎవరైనా మన పట్ల ఒక విరోధ భావం చూపిన ఎడల, లేకపోతే ఎవరైనా మనల్ని ద్వేషించిన ఎడల, దూషించిన ఎడల మనం వారిని ఏం చేయాలని? క్షమించాలి. ఒకరి మీద మనము ఒక మాట మాట్లాడాలన్నా, నింద వేయాలన్నా ఏం చేయాలంటే దేవుని బిడ్డగా మనము ఏం చేయాలండి? చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. నిన్ను ఎలా నువ్వు ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువారిని కూడా అలాగే ప్రేమించుకోవాలి. నేను బాగుండాలి కానీ ఇతరులను నేను బాధించాలని అనుకోకూడదు. సహోదర ప్రేమ ఉండాలి, ఇతరులను ప్రేమించే ప్రేమ ఉండాలి. ఇవి కలిగినప్పుడు ఆజ్ఞలు మనం నెరవేర్చేవారిగా ఉంటాం. అప్పుడు దేవుని మనం ప్రేమించే బిడ్డలుగా ఉంటాం. దేవుని ప్రేమించే వారికి దేవుడు ప్రత్యేకమైన దీవెనలు సిద్ధపాటు చేసి ఉంచాడట. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కానంత గొప్పమైన దీవెనలు పంపిస్తున్నాడు దేవుడు. దేవుడి బిడ్డలు ఒకసారి చూడండి, మరి ఏమేమి ఆయన సిద్ధపరిచి ఉంచాడు అనేటటువంటి విషయాల్లో కొన్ని దేవుని వాక్య సహాయంతో మనము గమనించుకుందాం. కొన్ని వాక్య సహాయంతో మనం చూద్దాం దేవుడు మన కొరకు ఏమేమి సిద్ధపరిచాడు. చూడండి, లూకాసు వార్త. దేవుడు మన కొరకు రక్షణను సిద్ధపరిచాడు. దేవుడు మానవుల కొరకు దేవుడు తన ఏకైక కుమారుని రక్షణగా మనకి ఇచ్చాడు. దాని గురించి యేసు ఈ లోకంలో జన్మించినప్పుడు, ఆయన దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి బహుకాల వృద్ధుడైనటువంటి సిమియోను అను ప్రవక్త, ఆయన దేవుని యేసయ్య యొక్క జన్మమును చూచు వరకు ఆయనకు మరణము లేదని, మరి అటువంటి ధన్యకరమైనటువంటి ఆ మంచి సమయం ఎప్పుడు దొరుకుతుందా అని మెస్సియాగా పుట్టినటువంటి యేసును చూడాలి అని బహుళుడైపోయి దేవాలయంలోనే ఉంటున్నటువంటి సిమియోను అను ప్రవక్త యేసును చూచినప్పుడు, బాలుడైన యేసును చూచినప్పుడు పలుకుతున్నటువంటి మాట చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 31-32 వచనాలు చూద్దాం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని కొని వచ్చున్నాను. 31-32 వచనాలు చదువున్నా. యోసేపును ఆయన తల్లియు ఆయన లూకాసు వార్త 2వ అధ్యాయము 31-32 వచనం. నీవు సకల ప్రజల ఎదుట
26 అధ్యాయం, సారీ 2వ అధ్యాయము 31-32. చదవండి. నీవు సకల ప్రజలకు సిద్ధపరిచిన ఆ. నీ రక్షణ నేను కన్నులారా చూస్తున్నాను. నీవు సకల జనుల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. నీవు సకల ప్రజల ఎదుట ఏం చేశాడట? సిద్ధపరిచిన రక్షణ. దేవుడు తను ప్రేమించిన ప్రజల కొరకు రక్షణ సిద్ధపరిచాడు. ప్రియదేవుడారా, నశించిపోతున్న అందరినీ రక్షించడానికి దేవుడు రక్షణ సిద్ధపరిచాడు. రక్షణగా తన కుమారుడైన యేసుని లోకానికి పంపించాడు. దేవుడు సిద్ధపరిచినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటి అంటే రక్షణ. ఎవరి రూపంలో పంపించాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు రూపంగా ఈ లోకానికి పంపించాడు. యేసయ్య ఈ లోకానికి రాకపోతే మనకు పాప విమోచన లేదు. యేసయ్య రక్తము చిందించకపోతే మన పాపములకు విమోచన లేదు. మనందరం కూడా నశించుకోవాల్సిన వారమే. మనందరినీ కూడా మరి సాతానుడు తన ఒడిలోనికి తీసుకుని మనందరినీ కూడా మరి తనతో పాటు ఆ నరకములోనికి తీసుకుపోవడానికి మనందరినీ పాపంలో నడిపిస్తున్నటువంటి అటువంటి కష్టకాలంలో దేవుడు మనలను ప్రేమించి ఏం చేశాడు? రక్షణను సిద్ధపరిచాడు. యేసయ్య ద్వారా మనకు రక్షణ కలిగింది. దేవుడు ఎంత ప్రేమగల తండ్రి చూడండి. దేవుడు మన కొరకు రక్షణ సిద్ధపరిచాడు. ఈ రక్షణలో మనందరము కూడా మరి ఆయన బిడ్డలుగా తీర్చిదిద్దబడ్డాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించి చివరి 3.5 సంవత్సరాలు ఆయన సువార్త పరిచర్య బహువిస్తారంగా జరిగించి మరి చివరి దినాల్లో ఆయన తన్ను తాను శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. ఆయన అనేక మంది బాధిస్తుండగా ఆయన ఎవరిని కూడా పల్లెత్తి మాట అనలేదు, మౌనముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? గొర్రె బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లుగా ఆయన ఎలా ఉన్నాడు? మౌనముగా ఉన్నాడు. ఆయన మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ఏ పాపము ఎరుగైనటువంటి క్రీస్తు మన అందరి పాపముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు, రక్తము చిందించాడు. శిరోమ్రాను మీద వ్రాలాడి తన ప్రాణమును మనందరి కొరకు రక్షణ నిమిత్తము బలిగా అర్పించాడు. ఈ క్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. దేవుడే తన కుమారుని మనందరి పాప పరిహారార్థంగా బలిగా ఈ లోకానికి పంపించాడు. రక్షణ సిద్ధపరిచాడు మన కొరకు. దేవుడు మనందరినీ ప్రేమించే దేవుడు. మన ప్రేమ పొందుకోవడానికి రక్షణ సిద్ధపరిచాడు. దేవుడు ఆయన సిద్ధపరిచిన దానిలో మనము ముఖ్యంగా ఎరగవలసింది ఏంటంటే ముఖ్యమైన దేవుని ఏంటంటే రక్షణ. యేసుక్రీస్తు ద్వారానే దేవుడైన యెహోవా తన కుమారుని ద్వారా మనకు పంపించిన రక్షణ ద్వారానే లోకములో మనం రక్షింపబడతాం. మన పాపములు తీసివేయబడతాయి. మనందరి పాపముల నుండి మనం విమోచన పొంది దేవుని బిడ్డలుగా మనందరము కూడా నామమును పొందుకొని ఆయన బిడ్డలుగా మనము నామం పొందుకొని రక్షణలో కొనసాగుతూ ఉన్నాము. దేవుని బిడ్డగా ఈనాడు అనేక మంది దేవుడి లోకంలో ఉన్నారు, కానీ ఏ నామమున రక్షణ లేదు. దేవుడికి సెలవిస్తుంది. అన్ని నామముల కన్నా పైన నామము యేసయ్య నామం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నీకు నాకు దొరికిన దేవుడు గొప్పవాడు. నీకు నాకు కలిగిన దేవుడు గొప్పవాడు. గొప్ప దేవుని కలిగిన నీవు ఆ దేవుని ప్రేమించే బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. నేను ఇంత ప్రేమ చూపించాను కదా, ఒక చిన్న ప్రేమ నా కొరకు నా బిడ్డను కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని ప్రేమించేవారు ఆయన మాటలు వింటారు. దేవుని ప్రేమించేవారు ఆయన మాటలు గైకుంటారు. దేవుని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను గైకుంటారు. మరి ఎప్పుడైనా ఆజ్ఞలను అనుసరించడానికి ప్రయత్నించావా? ఒక్క ఆజ్ఞ చేయగలుగుతున్నావా? దేవుడ ఒక్క ఆజ్ఞ అనుసరించగలుగుతున్నావా? మోషే ద్వారా దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు, వాటిని దేవుడు ఏం చేశాడు? ప్రధానమైన ఆజ్ఞ ఏది ప్రభువా అని ఒక యవనస్తుడు వచ్చి దేవుని యేసయ్యను అడిగినప్పుడు ఆయన 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా చేసి చెప్పాడు. ఆ 2 ఆజ్ఞల్లో ఒక్కటైనా చేయగలుగుతున్నావా? దేవుని బిడ్డ చేయగలిగితే నువ్వు దేవుని ప్రేమించిందాన్ని. దేవుని ప్రేమించాలి. దేవుని మర్చిపోయే బిడ్డగా ఉండకూడదు. దేవుడు నీ కొరకు రక్షణ సిద్ధపరిచాడు. నిన్ను రక్షించుకున్నాడు. నిన్ను పాపపు ఊబిలో నుండి బయటకు లాగాడు. ఆ ప్రేమ నీలో ఉందా? నన్ను రక్షించిన నా దేవుని పట్ల నేను
ప్రేమ కలిగి ఉండాలనే మనసు నీకు ఉందా లేదా ఆలోచించి, రక్షణ నీ కొరకు సిద్ధపరిచిన దేవుడు. అది రక్షణ నువ్వు కోరితే వచ్చింది కాదు, నువ్వు కోరితే ఇచ్చింది కాదు. దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను తన బిడ్డగా చేసుకోవడానికి వెల ఇచ్చి కొన్నాడు. నిన్ను వెల ఇచ్చి కొన్నాడు. సాతాను కబంధ హస్తాలు చిక్కుకుపోయిన నిన్ను దేవుడు తన స్వరక్తమునిచ్చి నిన్ను పొదుపుకున్నాడు మన తిరిగి. అందుకే కీర్తనకారుడు రాస్తున్నాడు, నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, ఇచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి, నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, ఇచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నాడు, నన్ను కొన్నాడు. ఆయన రక్తమిచ్చి నన్ను కొన్నాడు. అంత గొప్ప దేవుడు నిన్ను ప్రేమిస్తుండగా, ప్రియ బిడ్డ, దేవుడిని ప్రేమించే బిడ్డగా ఉన్నావా? ఒక్కసారి ఈ దినముని ప్రశ్నించుకో. దేవుడు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదము, రక్షణ అనేక మందికి రక్షణ సిద్ధంగా ఉంది. దేవుని బిడ్డ, ఎవరైతే ఎందరెందరో ఆయన అంగీకరిస్తారో వారందరికీ దేవుడు రక్షణ పోతున్నాడు. రక్షణ ఉచితము. దాని కొరకు యాగాలు చేయక్కర్లేదు, పండుగ ఎక్కర్లేదు, నేను దోపిడీ ఇవ్వక్కర్లేదు. ఎన్నెన్నో ప్రయాసపడుతున్నారు మోక్షానికి రావడానికి. లోకంలో సత్యమైన దేవుని తెలుసుకోలేక ఎంతో ప్రయాసపడుతున్నారు. దేవుని బిడ్డరా, యేసయ్యను నిజమైన దేవునిగా అంగీకరించి నా కొరికి, నా పాపముల కొరకు యేసయ్య లోకానికి వచ్చాడు, తన రక్తం కాచాడు, శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడని నువ్వు నోటితో, నా కొరకు నన్ను రక్షించే దేవుడిగా వచ్చాడని నువ్వు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి బహిరంగంగా నువ్వు బాప్తిసం పొందితే చాలు, రక్షణ నీదే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ ప్రాణము లేక ఎటువంటి ఆయాసకరమైన పనులు చేసుకోనక్కర్లేదు, కానీ నువ్వు దేవుడిని విశ్వసిస్తే చాలు, రక్షణ నీకు వస్తుంది. ఎంత గొప్ప దేవుడు. జాన్ వెస్లీ గారి భార్య అంటది, దేవుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము, ఆయన ఉన్న స్థలానికి మనం వెళ్ళలేము కదా. అందుకని దేవుడు ఏం చేశాడట, ఆ పనులన్నీ మనం ఎక్కలేమని దేవుడే మన దగ్గర దిగి వచ్చేసాడట. ఎస్, దిస్ ఇస్ ఫ్యాక్ట్. నిజం. దేవుడు తను తాను తగ్గించుకొని మన మధ్యకి వచ్చాడు. దేవుని బిడ్డరా, ఎలా వచ్చాడు? దీనుడుగా, సాత్వికుడిగా వచ్చాడు. ఆయన దీనుడుగా ఈ లోకంలో జన్మించి గొప్పవారింట్లో పుడితే గొప్పవారికి కానీ దీనుడకు, దరిద్రులకు దొరకని దేవుడు అయిపోతాడు కనుక దీనుడు మంచిని పుట్టాడు. దీనత్వంతో అందరి కొరకు పుట్టాడు దేవుడి బిడ్డ. ఆయన ఎంత గొప్ప దేవుడు ఆలోచించి, అంత గొప్ప దేవుడు ప్రేమతో నీకు రక్షణ ఇస్తున్నాడు. రక్షణ సిద్ధపరిచాడు. మరొకటి చూపించి నేను ముగిస్తాను. మరొక సిద్ధపరిచినటువంటి విషయాన్ని మీకు ఒక చూపిస్తాను. ఆయన మన కొరకు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. నా తండ్రి యొక్క అనేక నివాస స్థలములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేను ఎందుకు వెళ్తున్నానో తెలుసా? మీకు స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను స్థలము సిద్ధపరిచిన ఎడలా నేనున్న చోటను మీరును ఉండాలని, స్థలము నేనున్న చోటని మీకు స్థలాలు ఇస్తున్నాను. అందరిలో కాదు, అక్కడ కాదు, అందరిలో కాదు, మీకు స్థలాలు ఇస్తానేమో. గవర్నమెంట్ స్థలాలు అయితే అక్కడెక్కడ ఇస్తారేమో, కానీ నీ నా దేవుడు సజీవుడైన దేవుడు, జీవాధిపతి, ప్రేమగల తండ్రి, నీ కొరకు నా కొరకు స్థలం ఇస్తాడట. ఆ స్థలము సిద్ధపరచడానికి దేవుడు అక్కడికి వెళ్ళాడు, స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఏమి సిద్ధపరుస్తున్నాడు? నా కొరకు స్థలము. దేవుడు, ఆ స్థలము సంపాదించుకోవడానికి నీకు అర్హత ఉందా? సిద్ధపడుతున్నావా? దాని కొరకు దేవుడిని ప్రేమిస్తున్నావా? ఇది ఎవరికో తెలుసా? స్థలం ఎవరికి? మొన్న ఈ
గవర్నమెంట్ వర్క్ స్థలానికి మరి ఏ అర్హత పెట్టారో నాకు తెలియదు కానీ ఏమండి దాని అర్హతలు ఏం పెట్టారో నాకు తెలియదు కానీ పరలోకపు పట్టణమందు స్థలమును సంపాదించుకోవాలంటే దేవుడు పెట్టినటువంటి ఆ అర్హత ఏమిటో తెలుసా? ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమించే వారికి నేను స్థలము సిద్ధపరుస్తున్నాను. ఇక్కడ నన్ను ప్రేమించే వారి కొరకు నేను స్థలము సిద్ధపరుస్తున్నాను. ఎక్కడో తెలుసా? నాతో పాటు ఉండునట్లుగా నేనుండు చోటునే మీరు ఉండుదాగున స్థలము సిద్ధపరుస్తున్నాను. అది పరలోకపు స్థలం. అది ఈ లోకంలో ఉండేటటువంటి స్థలం లాంటిది కాదు, అటువంటి ఇల్లు కాదు. కానీ ఇక్కడ శిథిలమైపోయే పరిస్థితి ఉండదు. శాశ్వతమైన ఆనందముతో నిండి ఉన్నటువంటి పరలోకపు పట్టణంలో మీకు స్థలం సిద్ధపరుస్తున్నాను. ఆ స్థలంలో నేను ఉంటాను మీతో పాటుగా. యేసయ్యతో కలిసి ఉండడం ఎంతమందికి ఇష్టమో చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్య ఉన్న చోట నేను ఉంటానని అనుకున్నవారు, నిజంగా ఉండాలనుకున్నవారు చెప్పండి. అబద్ధంగా ఉండాలనుకున్నవారు, నిజంగా దేవుడు ఉంటే కాబట్టి మనం ఉండగలట. మీ గృహాల్లో దేవుడు ఉన్నాడా చెప్పాలి. మీ గృహాల్లో దేవుడు నివాసం చేస్తున్నాడా? మీతో పాటు దేవుడికి చోటు ఉందా? ఎక్కడా లేదు. నేను వస్తాను కదా, నేను ఎక్కడ ఉన్నా అమ్మ, ఎక్కడో లేదు, ఇక్కడ ఉన్నా. ఎవరింట్లో ఏం జరుగుతుందో అన్నీ నాకు తెలుసు. దేవుడు నాకు చెప్తాడు. దేవుడు నాకు చెప్తాడు ఎవరింట్లో ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏం గొడవ జరుగుతుందో, దేని గురించి గొడవ జరుగుతుందో అన్నీ దేవుడు నాకు చెప్తాడు. యేసు ఉన్న ఇంటిలో దుఃఖం ఉండదు. యేసు ఉన్న ఇంటిలో లేమి ఉండదు. యేసు ఉన్న ఇంటిలో గొడవలు ఉండవు, కలతలు ఉండవు. దేవుడు రోజు నమ్మకమే, రోజు అడ్డుపోతా ఉంటుంది పంప. కారణం యేసు లేడు ఆ ఇంటిలో. యేసు లేనటువంటి చోట నీకు నిత్యము గొడవలే, కలతలే, కలహములే. యేసయ్య లేని చోట ఎప్పుడు దుఃఖమే. ఆ ఇంట్లో ఎవరు ఏడుస్తూనే ఉంటారు, ఏదో కష్టం, ఎప్పుడు ఏదో కష్టం. సాతాను ఏం చేస్తాడో తెలుసా? ప్రేమించినట్టుగా ప్రేమిస్తాడు. నిన్ను ఏదో మంచిగా నడిపించి ఒకసారి ఆగినాడు, చేయబట్టుకునే తీసుకెళ్తాడు రోడ్డు పక్కన నుంచి. మనం అనుకుంటాం అమ్మో నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు ఈ సాతాను గాడు అనుకుంటాం. నిజమని నమ్మేస్తాం. వాడు తీసుకెళ్ళి ఒకసారి అలా వెళ్ళేస్తాం, ఏ దానికి ఎత్తుకో. ఈనాడు అనేక మంది భక్తులు యాత్రకు వెళ్ళి ప్రమాదాలు గురై చనిపోతున్నారు. చూస్తున్నారే, వెళ్ళేది పవిత్ర స్థానాలకి, యాత్రలకే. ఎందుకు చచ్చిపోతున్నారు? ఎందుకు చచ్చిపోతున్నారు చెప్పండి. లేకుండా సాతాను నమ్మదగిన వాడు కాదు. వాడు నాశనంలో పుట్టించేవాడు, నాశనంలో కర్త. సాతాను నమ్ముకుంటే నీ ఇంటిలో ఎప్పుడూ కూడా కలతలే, కలహములే. యేసయ్యను పెట్టుకో. నీకు ముందుగా ఈ గృహమునకు ఎవరు? జీవాధిపతి, అధిపతి యేసయ్యను పెట్టుకో. యేసయ్యను పెట్టుకో. ప్రతి విషయంలో దేవుని ముందు పెట్టుకో. ప్రార్థన చేసుకో. ప్రతి కార్యము దేవునితో మొదలు పెట్టు, ఆయనతో మొదలు పెట్టు. ఆయనకి చెప్పు, ప్రభా ఇదిగో ఈ పని చేయాలనుకుంటున్నాను, ఇదిగో ఈ పని కొరకు ప్రభా మరి నేను సిద్ధపడుతున్నాను, నీ సిద్ధమేమిటి ప్రభా తెలియవచ్చు. సో యు మస్ట్ బిగిన్ యువర్ వర్క్ విత్ గాడ్. దేవునితో మొదలుపెట్టు. ఆ ఇంటిలో వేస్తుంటే దుఃఖమేముండదు, కలతలేముండవు, కలహములే ఉండవు. యేసయ్య ఉండే చోటు నువ్వు ఉండడానికి దేవుడు స్థలం సిద్ధపరుస్తున్నాడు. కావాలా దేవుని బిడ్డ? దేవుని స్తోత్రం చెప్పండి. కావాలనుకున్న వారు కొంచెం కావాలి, పూర్తిగా కావాలనుకున్న వారు దేవుని స్తోత్రం చెప్పండి. దయచేసి అందరూ యాక్టివ్గా ఉండాలండి. దేవుని సరిలో సంతోషంగా ఉండాలి. అవునా? సంతోషంగా ఉన్నట్టు ఎందుకు విచారంగా ఉండాలి? మీరు అస్సలు విచారంగా ఉండకూడదు. దేవుడితో ఉన్నా మనం వ్యాధిగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిస్తూ ఉంటారు, నా నామమున మరి నన్ను ఆరాధన చేస్తుంటారు, వారి మధ్య నేనున్నాను. సో ఇప్పుడు ఎవరున్నారు మా మధ్య? దేవుడు ఉన్నాడు. దేవుడు కలిగి ఉన్న మన యొక్క విచారము. దేవుడు ఉన్నాడు. ఆవిడ ఇంట్లో బిడ్డలు తండ్రితో వెళ్తున్నటువంటి బండి మీద కొడుకు అది ఏడిస్తాడా? ఏడిస్తాడు. ఎవరు ఎందుకు ఆడదు? మా నాన్న ఉన్నాడు. ధైర్యం అమ్ముంది, ధైర్యం. సర్వ జీవాధిపతి, సర్వలోకాన్ని నడిపించేవాడు, కాపాడేవాడు,
మనతో ఉండగా మనకేమి భయం? కాబట్టి మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి చెప్పాలి? సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి. ఎంతమందిలో సంతోషం చెప్పండి. సంతోషంగా ఉన్నారు అందరూ దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం పొంది, సంతోషం పొంది, సంతోషంగా ఉండాలి. దేవుడిచ్చే ఆశీర్వాదముల కొరకు మనం సిద్ధపడాలి. దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఆయన సిద్ధపరుస్తున్న ఆశీర్వాదములు ఇంకా అనేకం ఉన్నాయి. మనకు సమయం లేదు కనుక మరి 2 దీవెనలు ఆశీర్వాదాలు నీకు చూపించారు. యేసయ్య మన కొరకు సిద్ధపరుస్తున్న గొప్ప ఆశీర్వాదము రక్షణ. నశించిపోతున్న వారు ఎటువంటి వారైనా కానండి, ఎంతటి ఘోర పాపినైనాను ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము దోషలేడు. ఎంత పాపం చేసేస్తున్నాను, ఎంత పాపం చేసేస్తున్నాను, దేవుడు నన్ను క్షమిస్తారా అనుకోకండి. తప్పకుండా క్షమిస్తాడు, తప్పకుండా క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు. అయితే దేవుడి యొద్దకు రావాలి, ఒప్పుకోవాలి. దేవుడు తప్పక క్షమిస్తాడు. మరి ఎన్నడూ ఆ పాపములను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వాటిని ఏం చేస్తాడు? తన నీటి వైపు పాటిస్తాడు. నీ తప్పు ఏం చేస్తావో మళ్ళా జ్ఞాపకం చేసుకోవాలి. He never remember these sins. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత గొప్పది రక్షణ నీ కొరకు సిద్ధపరిచినాడు. ఇప్పుడే అనుకూలమైన సమయం. ఇంకా రక్షింపబడిన వారు ఎవరైనా సన్నిధిలో ఉంటే దేవుని బిడ్డలారా, ఈ మైక్ సిస్టమ్ ద్వారా వాక్యం వింటున్న వారు ఎవరైనా కానీ ఇంకా రక్షణ పొందకుండా ఉంటే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దయచేసి రక్షణ నిర్లక్ష్యం చేయకండి. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన మనం ఎలా తప్పించుకుందాము ఏమండి? ఆ ఉగ్రత దినమున రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో విడవబడతారు. విడవబడటం బహుఘోరమని ఉంది దేవుని వాక్యం. కాబట్టి రక్షణ పొందని వారి రక్షణ పొందండి. చెప్పండి, మన ఇరుగుపొరి వారందరికీ దేవుని ప్రేమ, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రక్షణ ఉచితంగా ఉంది. పొందుకోవడానికి మరి వారిని మనం ఏం చేయాలి? ప్రోత్సహించాలి. రక్షణ సువార్త చెప్పండి. యేసయ్య మన మీద ఉంచినటువంటి భారం అది. ఆయన వెళ్ళిపోతాడుతున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. కాబట్టి యేసయ్య యొక్క ఆజ్ఞను మనం కైకొందాం, ఆయన మాట కైకొందాం. దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూసినప్పుడు ఆయన స్థలం సిద్ధపరుస్తున్నాడు మన అంత కొరకు. కాబట్టి ఆ స్థలం నువ్వు పొందుకోవాలంటే దేవుని ప్రేమించి పెళ్లిగా ఉండాలి. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను కైకొనడం. ఇవి జరిగించి దేవుని ప్రేమను మనం కలుగు చేసుకుని దేవుని ప్రేమించి బిడ్డలుగా ఉంటూ ఆయన ఆశీర్వాదాలకు పాత్రలవుదాం. దేవుని కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహాబలుడ రాజా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎప్పటి వరకు మమ్మల్ని ప్రభువా నీ వాక్యపు వెలుగులో నడిపించి ఆయన తండ్రి నువ్వు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదం మా కొరకు ఏమేమి దాచించావు ప్రభా, అవి మా కంటికి కనిపించడం లేదు, ఆయన చెవికి వినబడడం లేదు, దానికి గోచరం కావడం లేదు. కానీ ప్రభా అవి ఎంతో గొప్పవి, గొప్పవి. ప్రేమించే వారికి మాత్రమే, నిన్ను ప్రేమించే వారికి మాత్రమే అవి దొరుకుతాయని తండ్రి వాక్యాన్ని బట్టి నేర్చుకున్నాం. అయ్యా నిన్ను ప్రేమించి బిడ్డలుగా ఉండాలి తండ్రి, నీతో ప్రభా కలిసి నివాసం చేసే బిడ్డలుగా ఉండాలి నాయన. అటువంటి ధన్యత మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన ప్రభా వాక్యం విన్న ప్రతి వారి యొక్క హృదయాల్లో తండ్రి ఆయన మీ యొక్క ప్రభా మరి తండ్రి మంచి సిద్ధపాటు హృదయాలు కలిగి చేయండి. వాక్యముల హృదయాల్లో భద్రపరుచుకుని తండ్రి వాక్యము ద్వారా ఆయన ప్రతి ఒక్కరు కూడా తండ్రి అభివృద్ధి చెంది ఫలించి నీ కొరకు ఆత్మ ఫలమును సిద్ధపరచు బిడ్డలుగా ఉండడానికి ఒక దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలకు తోడై ఉండండి, వారి వారి కుటుంబ జీవితాల్లో ఆశీర్వాదములు కలిగజేసి
ఆయన నిశ్చితంలో మరొక మారికి రీతిగా నీ సన్నిధిలో కలుసుకొని మేమందరం నిన్ను స్తుతించుకొని అడిగడుగా ఆయన మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థన మా ప్రియ రక్షకుడు యేసు పరిశుద్ధమైనటువంటి నామంలో అతి మిక్కిలి వెలుగుతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.